ప్రైజ్ ది లార్డ్. టుడే గాడ్ రూమ్స్ ఏప్రిల్ 13. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడదునని ఆయనకు సెలవిచ్చెను. ప్రత్యేకంగా కొంతకాలం ఎదురు చూస్తూ ఉండవలసిన అవసరం రాని వాళ్ళెవరు దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి. పౌలు తాను మారుమనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు 3 ఏళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావడం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది. నా విషయంలో ఇలానే జరిగింది. నేస్తమా, సాహిత్యం ద్వారా దైవసేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలు పెట్టేద్దామనుకున్నాను. కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు. లాభం లేదు, ఆవిడికి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి అన్నాడు. రెండు చేయాలంటే కుదరదు. ఇది 1860లో జరిగింది. ఆ గూట్లో నుండి నేను 1869లో బయటకు వచ్చాను. నీడలో 9 ఏళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది. దేవుని ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా, అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అందువల్ల మనకి ఇష్టంగాను అభివృద్ధికరంగాను కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు. ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చేయగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. నా పనిని మౌనంగా పక్కన పెట్టాను. విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను. ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం మన పని కాదు, మన సేవకులమే. పనిలోనూ ఎదురు చూడడంతోనూ మనది కాదు, దేవుని చిత్తమే నెరవేరాలి. మనకి పనులు పురమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు. విశ్రాంతి తీసుకోండి. అలసని మిమ్మల్ని దారి పక్కన బావి దగ్గరికి తీసుకువచ్చిన ఆయన పట్ల కృతజ్ఞతల ఎండండి. ఆమేన్.